3.5 దశాబ్దాల పాటు రాజకీయాన్ని ఏలారు డి శ్రీనివాస్. ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, సచ్ బ్యాడ్ న్యూస్ అండి. ఎస్పెషల్లీ కాంగ్రెస్లో ఎన్ఎస్యుఐ నుంచి పిసిసి చీఫ్ స్థాయికి ఎదిగారు డి శ్రీనివాస్. మీరు కూడా విద్యార్థి నాయకుడిగా మీ రాజకీయాలు స్టార్ట్ చేశారు. డిఎస్ ముద్ర ఎట్లాంటి సార్ కాంగ్రెస్ మీద? రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు అయిన తర్వాత మాజీ ఎన్ఎస్సీ అధ్యక్షులందరినీ పిలిచి సన్మానం చేసినప్పుడు డి శ్రీనివాస్ గారు మొదటి అధ్యక్షుడిగా సన్మానం చేసుకున్నాం. అప్పటి నుంచి వారు మొదటిసారి 2004లో పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత 3లో పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కూడా నేను వారితోటి ముగ్గురం, నేను, రుతురాజు గారు, సబ్బిరెడ్డి మీడియా కోఆర్డినేటర్స్ ఉండేవాళ్ళం. అంటే వారితో అట్లా సన్నిహితంగా పనిచేసే ఒక అదృష్టం దొరికింది. వారు ఎప్పుడు కూడా అంటే నన్ను ప్రజాప్రతినిధి చేయాలనే ఒక తపన ఉండే. 2009లో ఎమ్మెల్యే అడిగేటప్పుడు పార్టీ నాకు ఎంపీ నిర్ణయం చేస్తే తను ఫోన్ చేసి, మరి అదే ఎమ్మెల్యే కాదు ఎంపీ ఇస్తున్నారంటే, పర్లేదన్నా నేను గెలిచి వస్తా అంటే, గెలిచి వస్తే నేను సన్మానం చేస్తా అని చెప్పి అట్లా నన్ను ప్రోత్సాహపరిచే విధంగా ఎప్పుడు కూడా అన్న ఒక సొంత అన్నలాగా ఉండేవారు. ఆర్గనైజేషన్ తను కూర్చున్న కాడ తనకున్న శక్తి ఏంటంటే, కూర్చున్న దగ్గర టెలిఫోన్ ఉంటే మేనేజ్మెంట్ స్కిల్స్, పొలిటికల్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది శక్తి శ్రీనాన్న దగ్గర నేర్చుకోగలిగాం. శ్రీనాన్న ఇప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒక తరగని ముద్ర వేయడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి డెలిగేషన్ ఇచ్చే సందర్భంగా కావచ్చు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా మాకు ఎప్పటికప్పుడు ఎంపీలుగా మాకు మార్గదర్శకత్వం చేసే అంశం కావచ్చు, ఇట్లా ఎప్పుడు కూడా తనకు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలతో ఎప్పుడు కూడా ముడిపడి ఉంది. మరి ఇళ్ళ వాళ్ళ కొడుకులు లేదా ఇంకోటి ఏది చెప్పినా డి శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ బిడ్డ. కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి నుంచి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నుంచి రాష్ట్రంలో ప్రధానమైన నాయకుడిగా సోనియా గాంధీ గారి కుటుంబానికి వాళ్ళకు చాలా దగ్గర, ఎప్పుడు ఎవరికి అపాయింట్మెంట్ దొరికినా దొరకకపోయినా సీనాన్నకు అపాయింట్మెంట్ దొరికేది. అట్లా చాలా నమ్మకంగా ఉంటే, సరే రాజకీయ పరిస్థితులలో పార్టీలు మారి అవన్నీ ఇబ్బందులైనా సరే ఏది ఏమైనా తనకంటూ రాజకీయంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, స్టేట్ పాలిటిక్స్ లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో కావచ్చు, అన్నిట్లలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఆయన గత కొద్ది కాలంగా ఆరోగ్యంగా లేడు. మనం పోతే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలో ఉండి ఇవన్నీ లాస్ట్ సారి ఆయన గాంధీ భవన్కి వచ్చి ఆ రోజు కండువా కప్పుకున్నప్పుడు కలవడం జరిగింది. ఏదేమైనా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాను. సార్, పొన్నం సార్, ఎస్పెషల్లీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004, 2009 వరుసగా ఆయన పిసిసి చీఫ్గా పనిచేశారు. 2 సార్లు కూడా చాలా ఎఫిషియెంట్గా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో కాంగ్రెస్లో ఎక్కువగా సీమాంధ్ర నాయకుల డామినేషన్ ఉంటుండే. ఆ టైంలో ఒక తెలంగాణ బిడ్డగా డిఎస్ 2 సార్లు వరుసనే పిసిసి చీఫ్గా పార్టీకి సేవలు అందించడమే కాకుండా అధికారంలోకి తీసుకురావడం. ఏంటి సార్ ఆయన వర్కింగ్ స్టైల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లక్కీ హ్యాండ్. అప్పుడు కాంబినేషన్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత డి శ్రీనివాస్ గారి కాంబినేషన్ 2004కు సంబంధించి అప్పటికే సిఎల్పి లీడర్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు, పిసిసి రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు 2004, 2009లో కూడా అధికారం రావడానికి కాంబినేషన్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. దీని అదే టెలిఫోన్ పక్కన ఉంటే సీనన్న ఎంత పెద్ద క్రైసిస్ అయినా మేనేజ్మెంట్ చేయగలుగుతారు. ఆ సీమాంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అందరికి కూడా వ్యక్తిగతంగా బాగా పరిచయము, సంబంధం అటువంటి ఒక కమాండింగ్ కానీ లేకపోతే అవసరమైన ప్రేమ కాడ కావచ్చు అట్లా ఉంటుండే. సో అది ఆయన 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి సంబంధించిన ఇష్యూకి వచ్చినప్పటికీ లైజనింగ్ అనేటువంటి పార్టీలో తన ఇది నెంబర్ 1 డాక్టరేట్ కాబట్టి ఎక్కడ ఏదైనా క్రైసిస్ వస్తే జనరల్ మీరు మొన్న కూడా చూసినారు, కాంగ్రెస్ ఒక్కటి ఉన్నది అన్న తర్వాత ఎవరు కూడా కాంగ్రెస్ ఎదుర్కోలేదు. మనం అందరం యునైటెడ్ గా కాంగ్రెస్ పార్టీని కొట్లాడినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లనే అప్పుడు కూడా కాంగ్రెస్ ఐక్యం చేసే సంబంధించి ఇంటర్నల్ క్రైసిస్ లేకుండా చేసడం అనేది పెద్ద ఇష్యూ విత్ ఇన్ కాంగ్రెస్. దాన్ని ఓవర్కమ్ కాగలిగాడు సీనన్న. దాంతో గుడ్ రిజల్ట్ వచ్చింది. తనకు లక్కీ హ్యాండ్ కూడా. అదేవిధంగా పిసిసి, సిఎల్పి, ఆర్సీఎం అనేది కాంబినేషన్ ఒకటి బీసీ, ఒకటి మెయింటైన్ పార్టీ చేసింది అప్పుడు. దాంట్లో ప్రజలందరూ కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి అందరికి కూడా న్యాయం జరగదు, లాభం జరగదు జరిగిందని ఒక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. తనకు చెప్తే క్రైసిస్ మేనేజ్మెంట్, టెలిఫోన్ పక్కన ఉంటే అయితే ఇష్యూ అయినా ఎవరితో డిస్ప్యూట్ ఉన్నా అన్ని సెటిల్ చేయగలిగేటువంటి. రైట్ సార్, థ్యాంక్ యూ పొన్నం గారు.